నమస్తే మేడం. నమస్తే అండి. చాలామంది మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చేస్తున్నప్పుడు ఏదైనా వస్తువు కానివ్వండి, మనీ కానివ్వండి కావాలి అనుకున్నప్పుడు ఎక్స్పెక్టేషన్ చాలా తొందరగా అంటే చాలా ఈజీగా అయిపోవాలని పెట్టుకుంటూ ఉంటాం. బట్ అది అంత కరెక్ట్ కాదు అని చెప్తూ ఉంటారు మీరు. బట్ చాలామందికి అవసరం ఉన్నప్పుడే కదా మనం యూనివర్స్ని అడిగేదన్న క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరికి రేజ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేసుకోవాలంటారు? అంటే మనం ఒకసారి అడిగిన తర్వాత ఖచ్చితంగా మనకు వస్తుందని నమ్మాలి అంటే అసలు ఏ విధంగా ఆ స్పేస్ని మనం క్రియేట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇంకెప్పుడు అని చూస్తూ ఉంటాం. సో ఆ వెయిట్ చేసేదాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలంటారు? లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసే వాళ్ళు ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఇది. అంటే ఇది మ్యాజిక్ లాగా ఫీల్ అవుతున్నారు చాలామంది, విత్ ఇన్ సెకండ్స్లోనో నిమిషాల్లో అలా. అయితే దానికి కూడా నేను లాస్ట్ వీడియోలో ఒకసారి మాట్లాడాను వైబ్రేషన్ గురించి. ఆ వైబ్రేషన్కి కనెక్ట్ అవుతుంది అన్నమాట ఈ క్వశ్చన్ ఆన్సర్ కూడా. దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ లాంగ్వేజ్లో లెట్ ఇట్ గో అంటారు. అంటే మనం ఏదైనా ఒక దాన్ని మేనిఫెస్ట్ చేసిన తర్వాత దాని విషయంలో ఎలా ఆలోచిస్తే మనం నిజంగా దాన్ని అట్రాక్ట్ చేస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక సీడ్ని మనం భూమిలో నాటామనుకోండి. సో సీడ్ని నాటిన తర్వాత మనం వాటర్ వేయడానికి ట్రై చేస్తాము. దాన్ని కొంచెం గ్రో అవ్వడానికి మనం ఎంతో కొంత హెల్ప్ చేస్తూ ఉంటాము. అంటే సూర్యరశ్మి తీసుకుంటుంది, అంటే యూనివర్స్లో వదిలేస్తాము, సూర్యరశ్మి తీసుకుంటుంది, అంత బాగుంటుంది. కానీ మనకి సీడ్ ఇంకా రాలేదు అనుకోండి. రాకపోయేసరికి ఏమవుతుంది అంటే అసలు ఇది వస్తుందా లేదా అని ఒక డౌట్ వస్తుంది. సో దానికి ఇవ్వాల్సిన టైం ఇవ్వకుండా సీడ్ని కనుక మళ్ళీ తవ్వి తీసేసి మళ్ళీ పెట్టామనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ టైం తీసుకుంటుంది. ఒకవేళ అది స్పాయిల్ అయిపోయే ఛాన్స్ కూడా ఉండొచ్చు. సో సేమ్ ఇలాగే మేనిఫెస్టేషన్లో అందరూ ఎక్కువగా మిస్టేక్ చేసేది ఏంటంటే, మేనిఫెస్ట్ చేస్తున్నారు 30 days అనుకున్నారు అనుకోండి. 30 days ఆ కంప్లీట్ అయిపోయేలోపు పని జరగకపోతే ఆ 31st day కోసం కూడా వెయిట్ చేయలేకపోతున్నారు అనమాట. సో 30 days నాకేమన్నా పిచ్చా, లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి ఇదంతా వేస్ట్ అవుతుంది అని ఈ వేలోకి వెళ్ళిపోతున్నారు. అంటే అక్కడ వరకు పంపించిన వైబ్రేషన్ని, ఆ ఎనర్జీస్ని మొత్తం వీళ్ళే మళ్ళీ వెనక్కి లాగేస్తున్నారు అనమాట. సో అందుకనే లెట్ ఇట్ గో అనేది అలవాటు అవ్వాలి. లెట్ ఇట్ గో అంటే ఏంటంటే, మనం ఎక్స్పెక్ట్ చేయాలి, కానీ అది జరుగుతుందో లేదో అనే అనుమానాన్ని క్రియేట్ చేయకుండా, ఎక్స్పెక్టేషన్ అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ, ఎక్స్పెక్టేషన్స్తో ఉన్న ఒక బిలీఫ్ని మనం యూనివర్స్లోకి రిలీజ్ చేయాలి. అంటే ఈ పని ఒకవేళ 30 days అనుకున్నాను, అవ్వలేదా 31st day అవుతుంది, లేదు అంటే ఇంకొక 2 daysలో అవుతుంది, 3 daysలో అవుతుంది, కానీ ఖచ్చితంగా అవుతుంది. ఎందుకనంటే ఈ చేసిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎప్పుడూ వేస్ట్ అవ్వదు. సో నేను దీనికి ఒక పర్సన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక లేడీ, తను ఒక బిజినెస్ని స్టార్ట్ చేసింది, ఫుడ్ బిజినెస్ని. సో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ హస్బెండ్ బాగానే సపోర్ట్ చేశారు, కానీ ఎక్కువ రోజులు అయిపోయింది బిజినెస్ స్టార్ట్ చేసి, ప్రాఫిట్స్ లేవు, లాస్లో రన్ చేస్తున్నారు. సో రిపీటెడ్గా లాస్లో రన్ చేసేసరికి ఆమె ఇంకా బేర్ చేయలేకపోయింది అనమాట. అంటే ఆ ఓపిక అనేది నశించిపోయింది. సో తర్వాత నన్ను, అంటే అంతకుముందు నుంచి క్లాసెస్ అటెండ్ అవుతూనే తను స్టార్ట్ చేసింది. సో కాల్ చేసినప్పుడు ఇలా ప్రాసెస్ అంతా జరిగింది మేడం, ఇంక నాకు బేర్ చేసే అంత ఓపిక లేదు, హస్బెండ్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంకా వెనక్కి వచ్చేయండి అని చెప్తున్నారు, కానీ నా వల్ల కాదు అలా వెళ్ళడం, ఎందుకంటే నాకంటూ ఒక ప్యాషన్ ఉంది. సో ఇలా చెప్పినప్పుడు నేను ఎన్ని డేస్ అయింది స్టార్ట్ చేసి అంటే, తను చెప్పింది కొన్ని రోజులు లెట్ ఇట్ గో చేయండి, అంటే అసలు దాని మీద ఏం ఫోకస్ చేయొద్దు, కానీ ఆ ఆలోచన వచ్చినప్పుడు, బిజినెస్ మీరు ఆ కనెక్షన్లో ఉన్నప్పుడు ఒక గుడ్ వైబ్రేషన్తో ఇది నాకు సక్సెస్ అవుతుంది అని ఒక నమ్మకంతో ఉండండి. అది ఇస్తేనే, ఆ వైబ్రేషన్ వెళ్తేనే మళ్ళీ మీకు ఇప్పుడు ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా రిటర్న్ అవుతుంది అని నేను చెప్పినప్పుడు తనకి నిజానికి బిలీవ్ రాలేదు. అంటే ఒక్కసారిగా వదిలేయాలంటే అది పాసిబుల్ కాదు కదా, తను యాక్సెప్ట్ చేయలేకపోయింది. కానీ చేసిన తర్వాత ఏమైంది అంటే నాకు ఇన్ఫామ్ చేసింది అనమాట. ఇప్పుడు తను 5 branches ఓపెన్ చేసింది హైదరాబాద్లోనే. 5 lakhs ఇన్కమ్ని ఎర్న్ చేస్తున్నారు అనమాట ఒక్క బ్రాంచ్ మీద మంత్లీ. సో అంటే అంత చేంజ్ ఎలా వచ్చింది అని నేను కూడా షాక్ అయ్యాను. ఎందుకంటే లెట్ ఇట్ గోని అప్పుడు తను బిలీవ్ చేయకపోయినా ఎక్కడో కార్నర్లో ఎస్ ఇది జరుగుతుందని బిలీవ్ చేసింది అనమాట. ఆ ప్రాసెస్ అంతా నాకు వేస్ట్ అవ్వదు అని ఒక నమ్మకం పెట్టుకుంది. సో అలా మనం నమ్మకం పెట్టుకుంటేనే మనకి అనుకున్నది జరుగుతుంది. ప్రాసెస్ ఎప్పుడు వేస్ట్ అవ్వదు. అయితే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి కదా, వాటిని ఫాలో అవుతూ బిలీవ్ చేయాలి. సో దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, బాంబో ట్రీ చాలామందికి తెలుసు. సో ఆ ట్రీ ఏంటి అంటే, భూమిలో పాతిన తర్వాత 5 years వరకు అసలు పైకి రాదు. సో ఈ 5 years లోపల ఏం జరుగుతుంది ఎర్త్లో అనేది తెలియదు మాట ఆ పంట వేసిన వాళ్ళకి. సో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఓపిక్గా, వస్తుంది అని నమ్మకంతో. అదే వాళ్ళకి నమ్మకం లేదనుకోండి, దాన్ని వాళ్ళు పెంచలేరు కదా. సో అలా నమ్మకంతో వెయిట్ చేసినప్పుడు 5 years తర్వాత ఒకేసారి గ్రో అయిపోతుంది. అంటే జస్ట్ ఒక 60 daysలోనే 90 అడుగులు అనేది హైట్
లేట్ అయిపోతుంది అనమాట. దాన్ని మళ్ళీ పంట తీసేసిన తర్వాత మళ్ళీ అంత ఫాస్ట్గా అంటే ఎంత ఇన్కమ్ వస్తుందో అక్కడ, కానీ 5 years టైము అక్కడ యూనివర్స్కి ఇచ్చి నమ్మకంతో ఆ సీడ్ని అలా ఉంచడం వల్ల ఆ రిజల్ట్ అనేది వచ్చింది. సో మనం చేసే ప్రాసెస్ వేస్ట్ అవుదని ఎవరైతే నమ్మి లెట్ ఇట్ గో చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ సక్సెస్ అవుతారు. లేదు అంటే ఈ ప్రాబ్లం వెనక్కి లాగేస్తూ ఉంటాం అన్నమాట, కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ప్రాసెస్సే చాలా ఇంపార్టెంట్ మేడం. అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో చాలామంది అదే చెప్తూ ఉంటారు, మనం ఎప్పుడైతే మేనిఫెస్టేషన్ కానివ్వండి, ఎప్పుడైతే మనం యూనివర్స్ని అడుగుతూ ఉంటామో ఆ ప్రాసెస్ని మీరు ఎంజాయ్ చేయండి, లేదంటే అయినట్టు ఫీలింగ్స్ తీసుకోండి అని చెప్తూ ఉంటాం. ఒకవేళ మన మనసుకి అది యాక్సెప్ట్ చేయలేనప్పుడు ఏదైనా వాళ్ళకి అఫర్మేషన్ కానివ్వండి, లేదంటే లేదు అని ఆ ఫోకస్ ఇంకా పెరగాలన్నా కానీ ఏదైనా వాళ్ళకి ఒక చిన్న అఫర్మేషన్ కానీ ఏదైనా సజెస్ట్ చేస్తారా? అఫర్మేషన్ అంటే సింపుల్గా ఒకటే ఉషా గారు, మనం లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తున్నప్పుడు ఏదైతే ప్రాసెస్ చేస్తామో దాన్ని కరెక్ట్గా చేసి నమ్మేమో అనుకోండి, వాళ్ళ నమ్మకానికి తగ్గట్టుగా జరుగుతుంది. కాబట్టి నేను ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేశానో, బిజినెస్ అయితే బిజినెస్, జాబ్ అయితే జాబ్, ఎవరైనా వాళ్ళు చేసే ప్రాసెస్ని నేను ఇప్పటి వరకు చేసిన ప్రాసెస్ వేస్ట్ అవ్వదు అంటే ఒక కనెక్షన్లో ఆ ఫీల్ని తీసుకుంటూ నేను ఏదైతే చేశానో దాన్ని నేను రిటర్న్ తీసుకుంటున్నాను విశ్వం నుండి అని ఒక ఎఫర్మేషన్ కనుక నమ్మకంతో, ఎక్స్పెక్టేషన్ నమ్మకం ఈ రెండు కంపల్సరీ ఇందులో. అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే మళ్ళీ తెలియకుండా ఎక్స్పెక్టేషన్స్ చేస్తారు, అంటే ఈ రోజే 1 crore వచ్చేయాలి, 2 crore అలా కాకుండా ఒక వైబ్రేషన్, ఒక ట్యూనింగ్ చేసి దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ నమ్మకంతో ఉన్న వాళ్ళకి రిజల్ట్ ఒక్కసారిగా వస్తుంది, అంటే బల్క్లో వస్తుంది అన్నమాట. వెయిట్ చేసే కూడా ఇంకా ఆగదు, వచ్చింది అంటే వీళ్ళే ఆపాలని ట్రై చేసినా అది ఆగదు, అంత బాగుంటుంది ఆ రిజల్ట్ అనేది. సో అందుకని ఏం చేయాలి అంటే జస్ట్ ఒక ఎఫర్మేషన్ చెప్తున్నాను, యూనివర్స్ నుండి నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో నమ్మకంతో అది నా జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది, దట్స్ ఇట్, ఫిక్స్ అని ఇంకా వేరే ఆప్షన్ పెట్టుకోకూడదు. అవుతుందో లేదో 2 days చూసా, 3 days చూసా. సో కాకపోతే చేసే ప్రాసెస్లో కనెక్షన్ ఉండాలి. ఈ కనెక్షన్తో ఎవరైతే ఎఫర్మేషన్ చేస్తారో వాళ్ళకి అది చాలు మాట, అసలు ఇది నాకు జరుగుతుంది అంతే, ఇది జరుగుతుంది అని ఒక్కటి చాలు, కనెక్ట్ అయిపోతారు. అండ్ అఫర్మేషన్స్ గురించి కానివ్వండి, యూనివర్స్ని మనం అడిగేటప్పుడు కానివ్వండి, ప్రత్యేకించి ఏదైనా టైం ఉంటుందా, ఆ టైంలోనే మనం అడగాల, ఆ టైంలోనే మనం కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా అని చాలామంది అడుగుతుంటారు. ఎస్పెషల్లీ ఎప్పుడు పడితే అప్పుడు మనకు నచ్చినప్పుడు అడిగేయచ్చా, లేదంటే దానికంటే ఒక నియమం అనేది ఉంటుందా, ఏదైనా లా ఉంటుందని అడుగుతుంటారు. సో ఒకసారి ఈ డౌట్ని క్లారిటీ ఈ డౌట్ క్లియర్ చేస్తాను. యాక్చువల్గా ఎఫర్మేషన్స్ అసలు నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, ఆల్ఫా వేవ్స్లో ఉన్నప్పుడు చేస్తే మెమొరీలో స్టోర్ అయిపోతాయి అవి. ఎందుకంటే ఎఫర్మేషన్స్ని మనం కాన్షియస్తో తీసుకోము, సబ్ కాన్షియస్తో ఇన్పుట్ చేస్తాం, అంటే కొంచెం తెలియకుండానే ఇన్పుట్ చేస్తాం అన్నమాట. ఆ ఇన్పుట్ చేసేవి మనకి ఎప్పుడూ కంటిన్యూగా అదే ప్రేరణ, ఆ మోటివేషన్ ఇవ్వాలి అంటే మార్నింగ్ టైం ఆల్ఫా వేవ్స్లో న్యాచురల్గా ఉన్నప్పుడు ఇవ్వాలని చెప్తారు. కానీ మార్నింగే చేయాలని ఏం లేదు, ఎఫర్మేషన్స్ని డే మొత్తంలో ఏ టైంలో అయినా చేయొచ్చు. కొంతమందికి ఏమవుతుంది అంటే ఇంట్లో పరిస్థితులు, పనులను బట్టి కొంచెం అట్మాస్ఫియర్ అవి కూల్గా ఉన్నప్పుడు చేయాలనుకుంటారు. మార్నింగ్ టైం కొంతమంది బిజీగా ఉంటారు, పిల్లల్ని స్కూల్కి పంపించడము లేదంటే ఆఫీసులకు వెళ్ళడము, అలాంటి వాళ్ళు నైట్ పెట్టుకోవాలి. ఒకవేళ నైట్ కూడా పాసిబుల్ కాకపోతే ఈవినింగ్ టైం కానీ లేదంటే ఆఫ్టర్నూన్ కొంచెం రిలాక్స్ అవ్వే టైం ఉంటుంది కదా, సో నిద్రపోవడము అలాంటివి చేస్తారు కొంతమంది. ఒక 10 minutes, ఆ 10 minutes తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత, రెస్ట్ తీసుకునే టైంలో కూడా కనెక్ట్ చేయొచ్చు. అయితే కొంచెం ఎనర్జీ ఎక్కువ పెట్టాలి, ఆల్ఫా వేవ్స్ని ప్రేరేపించాలి. ఫస్ట్ డైరెక్ట్ వెళ్ళి కూర్చుని ఏవేవో డిస్టర్బెన్స్ చేస్తే ఎఫర్మేషన్ నేను చేశాను అవ్వలేదు ఇలా కనెక్ట్ అవ్వకూడదు. సో వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత నేను దీని మీద ఈ క్లారిటీతో కూర్చుంటున్నాను అని ముందు వాళ్ళు రెడీ చేసుకుని ఆల్ఫా వేవ్స్ని లోపల యాక్టివేట్ చేసిన తర్వాత కనెక్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలామందికి లా ఆఫ్ అట్రాక్షన్ ఉందని బిలీవ్ చేస్తూ ఉంటాం, కానీ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్లో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి అన్నీ సాధించాలి, అన్నీ అచీవ్ చేయాలనుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇఫ్ ఇన్ కేస్ మన లాస్ తెలుసుకోవాలనుకున్నా, దీన్ని ప్రాక్టీస్ చేయాలనుకున్నా, మన లైఫ్లో అడాప్ట్ చేసుకోవాలనుకున్నా, పాజిటివ్ని మనం పెంచుకోవాలనుకున్నా కొన్ని క్లాసెస్ అనేవి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు డిజైన్ చేస్తున్న క్లాసెస్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు, అండ్ దాంతోపాటు క్లాసెస్ టైమింగ్స్ అసలు ఏ విధంగా ఉంటుంది అంటే ఒకసారి ప్రాసెస్. యాక్చువల్గా 14th నుంచి, ఇప్పుడు కమింగ్ 14th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ టైం ఉంటాయి 28 days, డైలీ 1.5 hour అంటే 1 hour 15 minutes ఉంటుంది. 4:30 to ఆ టైమింగ్స్లో, అంటే ఆ టైంలో ఎప్పుడైతే పాజిటివ్ మీద ఫోకస్ చేస్తామో ఆ డే మొత్తం ఇదే వైబ్రేషన్ అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో అందుకనే అంటే ఇప్పుడు మన అట్మాస్ఫియర్ని చూస్తే నెగిటివ్ ఎక్కువగా అట్రాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, అందరం అంతే. అయితే ఆ నెగిటివ్ నుంచి మనం ముందే ప్రొటెక్ట్ చేసేసుకుని మనల్ని మార్నింగే పాజిటివ్ మీద ఫోకస్ చేయడం వల్ల డే మొత్తం మనం అలా
పాజిటివ్లో ఉంటాం అన్నమాట. అలా హెల్ప్ అవుతాయి ఈ క్లాసెస్. గ్రాటిట్యూడ్ క్లాసెస్, మ్యాజికల్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ అంటాము. సో ఈ క్లాసెస్ని రిజిస్టర్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కింద నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. చాలా హెల్ప్ అవుతాయి, వైబ్రేషన్ని పెంచుతాయి, పాజిటివ్ వైబ్రేషన్లు ఉండేలాగా వాళ్ళు అనుకున్న వర్క్స్ కంప్లీట్ అవ్వే విధంగా హెల్ప్ అవుతాయి ఈ క్లాసెస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఎవరైనా సరే అక్టోబర్ 14th నుంచి క్లాసెస్ అయితే ఉండబోతున్నాయి. ఎస్పెషల్లీ ఎవరికైనా ఈ క్లాసెస్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ అవర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అండ్ దాంతోపాటు 1-on-1 ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా సో మేడంని అప్రోచ్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ అవర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.